హలో వివర్స్ చూస్తున్నారు కదండి. ఇవి పెసలండి. వీటిని మూంగని కూడా అంటారండి. ఇప్పుడు మనం వీటితో గుని తయారు చేద్దామండి. 4 గంటల ముందుగా వాటర్లో ఈ పెసలని బాగా నానబెట్టేసామండి. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్లో యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దామండి మన టేస్ట్ని అనుసరించి. కదండి, మనము ఏ విధంగా చక్కగా కుక్ అయిపోయాయండి ఉప్పు వాటర్తో. ఇక వీటిని మనం మామూలుగా పోపు పెట్టేద్దామండి. చూస్తున్నారు కదండి, బాణలీలో ఆయిల్ యాడ్ చేశానండి. చాలా తక్కువ అండి, 1 స్పూన్ ఆయిల్ అండి. కొన్ని పెద్ద ఉల్లిపాయ పీసెస్ అండి, కొన్ని కర్రీ లీవ్స్ అండి, ఇక కొద్దిగా టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇక ఇంతేనండి, ఇంతకు మించి ఏమి యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మూంగ్ ఘునీస్ని అందులో యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ మూంగ్ ఘునీ రెడీ అయిపోయిందండి. హెల్తీ అండ్ టేస్టీ ఘుని అండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి.